మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లతాకి బాయ్ చెప్పి సుమ రమణ బైక్ ఎక్కి తగలకుండా కొంచెం దూరంగా కూర్చుంది. ఇద్దరూ కలిసి బ్యాంకుకి వెళ్ళాక తనని కూడా డైరెక్ట్ గా తన రూమ్ లోకి తీసుకువెళ్లి జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించి ఇంటర్కమ్ లో సీనియర్ క్లర్క్ ని పిలిపించి, షీ సుమ, మా బంధువుల అమ్మాయి, ఇక్కడ పీఓగా న్యూ జాయినింగ్. మీరు తనని తీసుకువెళ్లి మన స్టాఫ్ అందరికి పరిచయం చేసి తన సీట్ చూపించండి అని చెప్పి, మీరు వెళ్ళండి సుమ, ఆల్ ద బెస్ట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ రమణ గారు అని చెప్పి తన క్లర్క్ తో కలిసి బయటికి నడిచింది. అందరూ ఇది చూడండి అమ్మా ఒకసారి అని పిలిచాడు సీనియర్ క్లర్క్ రావు గారు. నా పక్కన ఉన్న ఆమె పేరు సుమ, వీరు ఇక్కడ పీఓగా జాయిన్ అయ్యారు, మన మేనేజర్ గారికి బంధువుల అమ్మాయి అని అందరికి పరిచయం చేశారు. నమస్తే అండి అని అందరితో చెప్పింది సుమ. అందరూ కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అంటూ చెప్పారు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రావు గారు చూపించిన తన స్థానంలో కూర్చుంది. లంచ్ టైంలో రమణ రూమ్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసి రమణ ముందు పెట్టి తన బాక్స్ తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే, అదేంటి ఇక్కడే తినొచ్చుగా అన్నాడు. లేదండి, నేను మీతో కలిసి తినడం కరెక్ట్ కాదు. స్టాఫ్లో మీకు చాలా మంచి పేరు ఉంది. ఈరోజు నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు, ఏమీ అనుకోవద్దు అని చెప్పి స్టాఫ్తో కలిసి లంచ్ చేసింది. తన సంస్కారం చూసి ముగ్ధుడు అవ్వకుండా ఉండలేకపోయాడు. సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేశారు. వాళ్ళని చూసిన లత, వచ్చేసారా, ఫ్రెష్ అయ్యారండి, టీ తాగుదురు గాని అంది లత. సుమ పిల్లలకి ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అయి వస్తాను అని తనకి కేటాయించిన గదిలోనికి వెళ్ళింది. తర్వాత ముగ్గురు కలిసి టీ తాగుతూ ఆఫీస్ కబుర్లు చెప్పుకోసాగారు. రమణ గారు, నేను మధ్యాహ్నం లంచ్ టైంకి అటెండర్ నాగరాజును దగ్గరలో రెంట్కి హౌస్ ఏదన్నా ఉందేమో చూసి పెట్టమని అడిగానండి. మన బ్యాంక్కి కొంచెం దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి ఒక ప్లాట్ ఉన్నాయి అని చెప్పాడు. మనం రేపు వెళ్ళి చూసి వద్దామా అని అడిగింది. అదేంటి సుమా, మేము నచ్చలేదా, త్వరగా ఇల్లు చూసేసుకుంటున్నాం అంది లత. అయ్యో అలాంటిదేమీ లేదు లత, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు, నాకు బాగా నచ్చారు. గుడి నచ్చింది కదా అని గుడిలోనే కాపురం పెట్టేయలేము కదా, ఇది కూడా అంతే అంది. వెంటనే రమణ నవ్వుతూ, అయ్య బాబాయ్, మీరు మరీను సుమ, మమ్మల్ని దేవుళ్ళని చేసేశారు. మీరు చెప్పిన అపార్ట్మెంట్ చూసి వద్దాంలే, ఇంకో 2 రోజుల్లో ఆదివారం వస్తుంది కదా, ఆ రోజు అందరం కలిసి వెళ్దాంలే అన్నాడు. ఆ తర్వాత ఒక వారం రోజులకి బ్యాంక్ దగ్గరలో ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ కి లత రమణల సహాయంతో మారిపోయింది. ఈ వారంలో సుమ ఇంట్లో అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఒక 6 నెలల కాలం వీళ్ళ స్నేహం మాధుర్యంలో గడిచిపోయింది. ఒకరోజు ఆఫీస్ అవగానే ఇంటికి వచ్చి టీ తాగి రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటుంది సుమ. ఇంతలో రమణ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి రమణ గారు, ఏం చేస్తున్నారు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారా? సుమ, నీకో విషయం చెప్పాలి, లత వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇప్పుడే విషయం తెలిసింది. లత బాగా ఏడుస్తుంది. మేము ఇప్పుడు బయలుదేరి లత వాళ్ళ ఊరు వెళ్తున్నాం. నేను ఒక 5 రోజులు లీవ్ అప్లై చేశాను. ఈ విషయం నీకు చెబుదామని ఫోన్ చేశాను. ఉంటాను, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే లతకి ఫోన్ చేసి వాళ్ళు ట్రైన్ ఎక్కే వరకు సుమ వాదారుస్తూనే ఉంది. లత వాళ్ళ అమ్మా నాన్నలకి ఒకతే కూతురు కావడం, దాని మూలాన చిన్నప్పటి నుంచి తనని చాలా బాగా ప్రేమగా చూసుకునేవారు. లతకి కూడా నాన్న అంటే పంచ ప్రాణాలు. లత దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. ఒక 4 రోజుల్లో రమణ ఓదార్పుతో కొంచెం తేరుకుంది. లతను దగ్గరికి తీసుకుని, రేపు ఉదయం నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను, 5 రోజులు మాత్రమే సెలవు పెట్టాను. ఒక 5 రోజులు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తాను. నువ్వు దిగులు పడకుండా జాగ్రత్తగా ఉండు, అమ్మని నువ్వే చూసుకోవాలి, పిల్లలు జాగ్రత్త అని చెప్పి మరునాడు ఉదయం హైదరాబాద్కు బయలుదేరి వచ్చేశాడు. ఆ తెల్లారి ఆఫీస్కి వచ్చిన రమణని తన రూమ్లోకి వెళ్ళి పలకరించి వచ్చింది. మధ్యాహ్నం భోజనం తాను తీసుకువస్తాను అని బయటికి వెళ్ళి తినవద్దు అని చెప్పింది. రమణ అక్కడ ఉన్న వారం రోజులు తనే లంచ్ చేసుకొని తీసుకువచ్చి లంచ్ టైంకి రమణ రూమ్ లో తనకిచ్చేసి తన స్టాఫ్ రూమ్ లోనే తినేసేది. ఒక వారం తర్వాత రమణ లత వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ దినం కార్యక్రమాలు చూసుకొని లతను అక్కడే మరో 10 రోజులు ఉండి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చేయమని చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు. రమణ తిరిగి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ లో ఒకటే వర్షాలు, ఆగకుండా వర్షాలు పడితే
హైదరాబాద్ పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా. ఎక్కడ నల్లాలు ఉంటాయో ఎక్కడ పడిపోతామో ఎవరికి అర్థం కాని పరిస్థితి. 2 రోజుల నుండి కుండపోతగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. బ్యాంక్ నుంచి రమణ వాళ్ళ ఇంటికి వెళ్లే దారి మొత్తం వర్షం నీళ్ళతో బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ ఏమీ వెళ్ళలేని పరిస్థితి. ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాక బ్యాంక్ టైం అయిపోయినా కూడా అక్కడే కూర్చుండిపోయాడు. లోపలికి వచ్చిన సుమ, ఇంటికి వెళ్లే దారి లేదు కదా సార్, మా ఇంటికి వెళ్దాం రండి, వర్షం తగ్గాక వెళ్ళిపోవచ్చు అని రమణ ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించింది. బైక్ మీద వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ఒకే గొడుగులో నడుచుకుంటూ వెళ్లారు. ఇంటికి వెళ్లేటప్పటికి ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు. తాళం తీసి లోపలికి ముందు నడుస్తూ రమణని లోపలికి పిలిచింది. తన వెనకే లోపలికి వచ్చిన రమణ చూపులు అనుకోకుండా తడిచిన తన ఒంటి మీద పడినాయి. తన ప్రమేయం లేకుండానే తడిచిన శరీరంతో నుండి కనిపిస్తున్న సుమ ఒంపు సొంపులపై పడింది. ఒకసారిగా అంత అందాన్ని దగ్గరగా చూసేటప్పటికి తన మనసు పరవశానికి గురైంది. ఇంతలో వెనక్కి తిరిగిన సుమ తననే చూస్తున్న రమణని చూసి కలవరానికి లోనయ్యింది. సుమ చూడటంతో తడబడి చూపు తిప్పేశాడు. అది గమనించిన సుమ, మీరు ఇక్కడ సోఫాలో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మెత్తటి షిఫాన్ సారీ కట్టుకుని వచ్చింది. బేబీ పింక్ కలర్ చీరలో అప్సరసలా మెరిసిపోతున్న సుమాని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. లోపల బెడ్ మీద టవల్ పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, అలాగే ఉంటే జలుబు చేస్తుంది అంది. వెంటనే లోపలికి వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకున్నాడు. తన తడిసిన బట్టలు ఎప్పుడు ఆరుతాయో అంతవరకు తాను ఇలా టవల్తో ఉండాల్సిందేనా అని ఆలోచిస్తూ రూమ్ లోనే ఉండిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో డోర్ కొట్టి, రమణ గారు డోర్ తీస్తారా అని పిలిచింది. ఇంకా తప్పక అలాగే వచ్చి డోర్ తీసేశాడు. తనని పైన ఆచ్ఛాదన లేకుండా అలా చూసిన సుమ మనసు కలవరానికి గురైంది. వెంటనే తల దించుకొని, మీ డ్రెస్ డ్రైయర్ లో వేశాను, అరగంటలో ఆరిపోతాయి, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, ఈలోపు వేడివేడిగా కాఫీ తెస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది. ఇదిగోండి కాఫీ అంటూ చేతికి అందించింది. కప్పు అందుకుంటుంటే అనుకోకుండా ఇద్దరి చేతులు టచ్ అయ్యాయి. ఎందుకో ఇద్దరి గుండెలు ఒక్కసారిగా జల్లుమన్నాయి. వెంటనే రమణ బట్టలు తీసుకుని డ్రైయర్ లో వేయటానికి వెళ్ళిపోయింది. రమణ కాఫీ తాగి బెడ్రూమ్ లోనే ఉండిపోయాడు. ఒక అరగంట వరకు సుమ కూడా అతని ఎదుటికి రాలేదు. ఆ తరువాత, ఇదిగోండి రమణ గారు, మీ డ్రెస్ ఆరిపోయింది అంటూ తనకి ఇవ్వడానికి వస్తూ చూసుకోకుండా గదిలో ఇంతకు మునుపు తడిచిన బట్టల నుండి కారిన నీళ్ళ మీద కాలు వేసి జారి పడిపోతుంటే అది చూసిన రమణ వెంటనే తనని పడిపోకుండా 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఆపబోయి అదే తడిలో తను కూడా కాలు వేసి స్లిప్ అయి ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న బెడ్ మీద పడిపోయారు. కింద రమణ, తన మీద సుమ. ఇదంతా అనుకోకుండా జరిగేటప్పటికి ఇద్దరూ 2 నిమిషాల వరకు తేరుకోలేకపోయారు. ముందుగా తేరుకున్న సుమ రమణ మీద నుంచి కంగారుగా లేవబోయింది. రమణ 2 చేతులు తనని చుట్టేసి ఉండటంతో లేవలేక రమణతో, వదలండి ప్లీజ్ అని అభ్యర్థనగా అంది. అప్పటికే సాయంత్రం నుండి జరుగుతున్న సంఘటనలతో ఒక రకమైన మైమార్పులో ఉన్న రమణ తన కళ్ళలోకి తదేకంగా చూస్తూ అన్నాడు, తల అడ్డంగా ఊపుతూ. అతని సమాధానానికి కలవరపాటుతో చూసింది. రేపు ఈ కథకి ముగింపు ఉంటుందండి, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.